హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ముందుగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. సో గైస్, మరి దివాళీ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ మెగా టెస్ట్ సిరీస్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. రేపటితో ఈ ఆఫర్ అయితే క్లోజ్ అవుతుందండి. 599 ఉన్నటువంటి కోర్స్ని జస్ట్ 299కే ప్రజెంట్ అందిస్తున్నాము. సో గైస్, సమయం అయితే చాలా తక్కువగా ఉంది. ఆల్మోస్ట్ ఇంకొక 10 డేస్ మాత్రమే టైం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ టైంలో మనం ఏం చేయాలి? ఎక్కువ మార్కులు సాధించడానికి ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలి అంటే తప్పకుండా గ్రాండ్ టెస్టులు రాయాల్సిందే. ఓకేనా? ఈ గ్రాండ్ టెస్ట్ల పైన మీరు కనుక డిపెండ్ అయితే మంచి స్కోర్ సాధించే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? కాబట్టి తప్పకుండా మన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. 100% మీకు యూస్ఫుల్గా ఉంటుంది. జాబ్ సాధించడమే మీ లక్ష్యం అయితే కనుక తప్పకుండా హార్డ్ వర్క్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. పర్చేజ్ చేసిన తర్వాత మరి కంటెంట్లోకి వెళ్ళి చూస్తే మీకు అన్నీ కూడా కనిపిస్తాయి. ఓకేనా? టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అందించడమే మన యొక్క లక్ష్యం అండి. ఓకేనా? చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. వెంటనే తీసుకోండి. వారితో పాటుగా స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్కి సంబంధించినటువంటి సిరీస్ కూడా ఉంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. యాప్ కావాలి అనుకున్న వారికి ఎవరైనా యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు తెలియజేస్తాను. ఓకేనా? వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో గైస్, పాథాలజీలో భాగంగా మనము ఇమ్యూనో హిస్టాలజీ, మెటీరియల్ అండ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ బ్లడ్ బ్యాంకింగ్, బ్లడ్ గ్రూపింగ్ టెక్నిక్స్ అనేటువంటి టాపిక్ అయితే మనము చూస్తున్నామండి. సో ఆల్రెడీ క్లాస్ 1 అయితే కంప్లీట్ చేసాము. నెక్స్ట్ క్లాస్ 2 అయితే చూడబోతున్నాము ఇప్పుడు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇంతటితో మరి మనమైతే ఇది క్లోజ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ టాపిక్ నుండి ఏం చేస్తామంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన రివిజన్ అయితే స్టార్ట్ చేద్దామండి. నెక్స్ట్ 10 డేస్ కంప్లీట్గా రివిజన్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. సో గైస్, మీకు ఏదైనా టాపిక్ టఫ్గా అనిపించి అర్థం కానట్లుగా ఉన్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు ఆ టాపిక్ నేమ్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో అందులో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు రివిజన్ రూపంలో అయితే అందచేయడము జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఫీడ్బ్యాక్ ఆధారంగానే క్లాస్ అనేది రివిజన్ అయితే స్టార్ట్ చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా ఆలస్యం, చిన్న లైక్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ రూపంలో ఏ టాపిక్ పైన నెక్స్ట్ రివిజన్ క్లాస్ చేద్దామని కామెంట్ చేయండి. ఓకేనా? సో ఈరోజు 10 AM, ఓకే, ఉదయం 10 గంటలకి మన మెగా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. యాప్లో ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అవి. ఓకేనా? ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్న వాళ్ళకే వస్తాయండి. అందరూ కూడా గమనించాలి. కోర్సు తీసుకుని వాళ్ళకి గ్రాండ్ టెస్ట్లు రావు. తప్పకుండా కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆఫర్లో ఉంది కదా, ప్రజెంట్ తీసుకోండి. ఓకే, యా. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ బ్లడ్ గ్రూప్ కంపాటిబిలిటీ బిఫోర్ ట్రాన్స్ఫ్యూషన్? అంటే రక్త మార్పిడి ముందు రక్త గ్రూపుల అనుకూలతలను నిర్ధారించడానికి ఏ పరీక్ష చేస్తారు? టైప్ అండ్ స్క్రీన్, హెమోగ్లోబిన్ టెస్ట్, ప్లేట్లెట్ కౌంట్, కోమ్స్ టెస్ట్. ఆప్షన్ ఏ అండి. ఏంటి? టైప్ అండ్ స్క్రీన్ టెస్ట్ అయితే చేయడము జరుగుతుంది. అంటే ఏంటి చూద్దాం. టైప్ అండ్ స్క్రీన్ టెస్ట్ చెక్ బ్లడ్ గ్రూప్ కంపాటబిలిటీ అండ్ స్క్రీన్స్ ఫర్ యాంటీబాడీస్ బిఫోర్ ట్రాన్స్ఫ్యూషన్. అంటే రక్త మార్పిడి ముందు రక్త గ్రూపుల అనుకూలతలను, అంటే ఒక గ్రూపు ఒకదానికి సరిపోతుందా, ఓకేనా, మరియు యాంటీబాడీలను స్క్రీన్ చేయడానికి టైప్ అండ్ స్క్రీన్ పరీక్షను ఉపయోగిస్తారు. అంటే ఏ రక్తాన్ని పడితే ఆ రక్తాన్ని ఎవరికి పడితే వారికి ఎక్కించారు కదా. ఏ రక్తము ఎవరికి సూట్ అవుతుందో తెలుసుకోవడమే ఈ యొక్క టైప్ అండ్ స్క్రీన్ టెస్ట్ అండి. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఇన్ ద బ్లడ్? రక్తంలో ప్లేట్లెట్స్ల యొక్క కార్యరూపం ఏంటి? క్యారీ ఆక్సిజన్, ఫైట్ విత్ ఇన్ఫెక్షన్స్, ఫార్మ్ బ్లడ్ క్లాట్స్, ట్రాన్స్పోర్ట్ న్యూట్రియంట్స్. ప్లేట్లెట్స్ అండి. ఆప్షన్ సి, ఫార్మ్ బ్లడ్ క్లాట్స్. అంటే రక్తాన్ని గడ్డగట్టేలా చేయడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్లేట్లెట్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఫార్మింగ్ బ్లడ్ క్లాట్స్ టు ప్రివెంట్ ఎక్సెసివ్ బ్లీడింగ్. అంటే రక్తస్రావం అనేది ఎక్కువగా జరగకుండా గాయాలైనప్పుడు మరి అక్కడ రక్తం గడ్డగట్టే విధంగా అయితే ఈ యొక్క ప్లేట్లెట్స్ అనేవి చేస్తాయి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.
విచ్ బ్లడ్ కాంపోనెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఆక్సిజన్? ఆమ్లజనాన్ని రవాణా చేయడానికి బాధ్యత వహించే భాగం ఏది? ఏ రక్త కణాలు ఆక్సిజన్ సరఫరా చేస్తాయండి? ప్లాస్మా, వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. ఆన్సర్ ఆప్షన్ సి, రెడ్ బ్లడ్ సెల్స్ అండి. ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ని రవాణా చేయడంలో ఇవి సహాయపడతాయి. వీటి యొక్క కాల వ్యవధి ఎంత అండి? సో 120 రోజులు మాత్రమే ఇవి జీవిస్తాయి. తర్వాత ప్లీహంలో మరణించిన తర్వాత ఎముక మజ్జాముఖం నుండి కొత్త ఎర్ర రక్త కణాలు ఏర్పడతాయి. రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద లంగ్స్ టు ద బాడీ టిష్యూస్. ఎర్ర రక్త కణాలు ఊపిరితిత్తుల నుండి శరీర కణాలకు ఆమ్లజనాన్ని రవాణా చేయడానికి బాధ్యత వహిస్తాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ ప్లాస్మా ఇన్ ద బ్లడ్? రక్తంలో ప్లాస్మా ప్రధాన పాత్ర ఏంటి? ప్లాస్మా క్యారీ న్యూట్రియంట్స్, ఫార్మ్ క్లాత్స్, ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్, ఫైట్ ఇన్ఫెక్షన్స్. ఆప్షన్ ఏ అండి, క్యారీ న్యూట్రియంట్స్ని అంటే పోషక పదార్థాలని క్యారీ చేయడంలో, రవాణా చేయడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్లాస్మా primarily carries nutrients, hormones and proteins throughout the body and maintain blood pressure. ఇంపార్టెంట్ అండి. అంటే శరీరంలో పోషకాలు, హార్మోన్లు మరియు ప్రోటీన్ల రవాణా చేస్తుందండి. రక్తపోటును కూడా నియమిస్తుంది. ఓకేనా? ఇట్ మెయింటైన్ బ్లడ్ ప్రెషర్ అంటే రక్తం యొక్క అంటే అది ప్రయాణించేటువంటి వేగాన్ని నియంత్రిస్తుంది. మెయిన్గా చెప్పాలి 120/80 కదా బ్లడ్ ప్రెషర్, దాన్ని నియంత్రిస్తుంది సింపుల్గా చెప్పాలంటే. వాట్ డస్ ద టర్మ్ ఆటోలాగస్ డొనేషన్ రిఫర్ టు? వాట్ డస్ ద టర్మ్ ఆటోలాగస్ డొనేషన్ రిఫర్ టు? ఆటోలాగస్ డొనేషన్ అనే పదము ఏంటి దీని అర్థము? ఆప్షన్ బి అండి, డొనేటింగ్ వన్స్ ఓన్ బ్లడ్ ఫర్ ఫ్యూచర్ యూస్. అంటే ఒకరి యొక్క రక్తాన్ని డొనేట్ చేయడం అండి, దానం చేయడము ఫ్యూచర్ పర్పస్ కోసము. ఆటోలాగస్ డొనేషన్ రిఫర్స్ టు డొనేటింగ్ ఓన్ బ్లడ్ ఫర్ ఫ్యూచర్ ట్రాన్స్ఫ్యూషన్ ఆర్ సర్జికల్ ప్రొసీజర్స్. ఓకేనా? శస్త్రచికిత్సలకు కావచ్చు, ఇతర ఉపయోగాలకు మరి వీటిని దానం చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ బ్లడ్ డొనేషన్? రక్తదానంలో క్రింది వాటిలో ఏది అవసరం? ఏజ్ బిట్వీన్ 16 to 18, హెల్దీ వెయిట్, నో మెడికేషన్స్, ఆల్ ఆఫ్ ది అబవ్. ఆప్షన్ బి అండి, హెల్దీ వెయిట్ అనేది తప్పకుండా ఉండాలి. ఏజ్ బిట్వీన్ 16 to 18 ఉండాలా? లేదు, 18 ఎబోవ్ ఉండాలి. ఓకేనా? సో ఇంపార్టెంట్ అండి, హెల్దీ వెయిట్ అనేది ఇక్కడ అవసరము. ఓకేనా? చూద్దాం. హెల్దీ వెయిట్ ఈజ్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ బ్లడ్ డొనేషన్ ఈజ్ టు ఎన్షోర్ ద డోనర్ టు ఫిట్ ఫర్ ద ప్రొసీజర్. 45 kgs ఎబోవ్ ఉండాలండి. 40 or 45 kgs ఎబోవ్ ఉంటే సరిపోతుంది, రక్తదానము చేయవచ్చు. వాట్ డస్ ద RH ఫ్యాక్టర్ ఇండికేట్ ద బ్లడ్ టైపింగ్? రక్త టైపింగ్లో RH కారకం ఏం చేస్తుంది? RH ఫ్యాక్టర్ బ్లడ్ షుగర్ లెవెల్స్, presence of specific antibodies, presence of a D antigen, white blood cells count. ఆప్షన్ సి అండి, presence of D antigen అనేది సూచిస్తుందండి RH కారకము. ఓకే, చూద్దాం. The RH factor indicate the presence of the D antigen on red blood cells. So determining RH positivity or negativity. RH కారకము ఎర్ర రక్త కణాలపై డి యాంటిజెన్ ఉనికిని సూచిస్తుంది. ఇది RH పాజిటివ్ లేదా నెగిటివ్ను నిర్ధారించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ బ్లడ్ బ్యాంక్ లేబులింగ్? బ్లడ్ బ్యాంక్ లేబులింగ్ అంటే రక్తాన్ని సేకరించిన తర్వాత ఒక పాలిథిన్ బ్యాగ్స్లో ఉంచుతారండి. ఓకేనా? సిలికాన్ బ్యాగ్స్ అంటారు వాటిని. సో అందులో మరి దానికి లేబులింగ్ గల కారణం ఏంటి? ఎందుకు వేస్తారు లేబులింగ్? అది ఎవరిది ఏంటి అని తెలియాలి కదా అండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆల్ ఆఫ్ ది అబోవ్. టు షో ద ఎక్స్పైరేషన్ డేట్, టు ఐడెంటిఫై బ్లడ్ గ్రూప్ అండ్ RH టైప్, టు ఇండికేట్ స్టోరేజ్ కండిషన్స్, ఇవన్నీ కూడా దానిపైనే మెన్షన్ చేయబడి ఉంటాయి. ఓకే, బ్లడ్ బ్యాంక్ లేబులింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద బ్లడ్ గ్రూప్, RH టైప్ అండ్ ఎక్స్పైరేషన్ డేట్ టు ఎన్షోర్ సేఫ్ ట్రాన్స్ఫ్యూషన్. ఓకేనా? ఇవన్నీ గుర్తించినప్పుడు, దాని మీద లేబులింగ్ చేసినప్పుడు అత్యవసర సమయాల్లో ఎవరికైనా దాన్ని ఎక్కించవచ్చు. ఓకే, హౌ ఆఫెన్ కెన్ అన్ ఇండివిజువల్ డొనేట్ ఓల్ బ్లడ్?
ఒక వ్యక్తి యొక్క మొత్తం రక్తాన్ని ఎంత తరచుగా దానం చేయవచ్చు? ఎవ్రీ మంత్, ఎవ్రీ 8 వీక్స్, ఎవ్రీ 6 మంత్స్, ఎవ్రీ ఇయర్. ఆప్షన్ బి అండి, ఎవ్రీ 8 వీక్స్ ఒకసారి మనము 200 ml వరకు రక్తాన్ని అయితే దానం చేయవచ్చండి. An individual can donate whole blood every 8 weeks, allowing the body time to replenish blood cells. అంటే 8 వారాల విరామం తర్వాత మొత్తం రక్తాన్ని దానం చేయవచ్చు. ఇది శరీరం రక్త కణాలను తిరిగి పొందడానికి సమయం ఇస్తుంది. ఓకేనా, 120 days అండి. ఓకేనా, అంటే మొత్తం అంటే శరీరంలో ఉన్న 5 లీటర్స్ అని కాదండి. ఎవరైనా కూడా చేయాల్సింది ఎవ్రీ 8 వీక్స్ 200 to 250 ml మాత్రమే, అంతకంటే ఎక్కువ తీసుకోరు. ఓకేనా, గమనించాలి. విచ్ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్ ఈజ్ ప్రైమర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇమ్యూనో రెస్పాన్స్? రక్తంలో ప్రాథమికంగా ఇమ్యూనో ప్రతిస్పందనలో పాల్గొనే భాగము ఏది? ఇమ్యూనో ప్రతిస్పందనలో అండి ఏంటది? ఆప్షన్ సి, వైట్ బ్లడ్ సెల్స్. White blood cells play a crucial role in the immune response by identifying and fighting infections. Important. Next one. What is the main risk associated with a blood transfusion? రక్త మార్పిడిలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటి? ఇన్ఫెక్షన్, అలర్జిక్ రియాక్షన్స్, హోమోలిటిక్ రియాక్షన్స్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ అండి. ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వస్తాయనే భయం కావచ్చు, అలర్జిక్ రియాక్షన్స్ కావచ్చు, హెమోలిటిక్ రియాక్షన్స్, ఇవన్నీ కూడా ముఖ్యమైన సమస్యలు. ద మెయిన్ రిస్క్ అసోసియేటెడ్ విత్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇంక్లూడింగ్ ఇన్ఫెక్షన్, అలర్జిక్ రియాక్షన్స్ అండ్ హోమోలిక్ రియాక్షన్స్. ఓకేనా, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్? ఏబిఓ రక్త గ్రూపుల వ్యవస్థ ఉద్దేశం ఏంటి? టు ఎన్షూర్ బ్లడ్ ప్రెషర్, to classify blood types, to test for infections, to assess platelet function. Answer option B అండి. ఓకేనా, to classify blood types, to classify blood types అండి, ఇంపార్టెంట్. చూద్దాం. The ABO blood grouping system is used to classify blood types based on the presence or absence of A and B antigens. ఓకే, అంటే ఏబిఓ రక్త గ్రూపుల వ్యవస్థ ఏ మరియు బి యాంటీజెన్ల ఉనికిపై ఆధారపడి రక్తం గ్రూపుల వర్గీకరించడానికి ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విచ్ కండిషన్ మే లీడ్ టు ఏ ఫాల్స్ నెగిటివ్ రిజల్ట్స్ ఇన్ బ్లడ్ టైపింగ్? విచ్ కండిషన్ మే లీడ్ టు ఏ ఫాల్స్ నెగిటివ్ రిజల్ట్స్ ఇన్ బ్లడ్ టైపింగ్? అంటే రక్త టైపింగ్లో తప్పుడు నెగిటివ్ ఫలితానికి కారణమయ్యే పరిస్థితి ఏమిటి? డిహైడ్రేషన్, హెమోలిసిస్, కోల్డ్ అగ్లెంటినేషన్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ అండి. ఓకే, ఇవన్నీ కూడా మరి రక్త టైపింగ్లో ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. డిహైడ్రేషన్, హెమోలిసిస్ అండ్ కోల్డ్ అగ్లెంటినేషన్ కెన్ ఆల్ లీడ్ టు ఫాల్స్ నెగిటివ్ రిజల్ట్స్ ఇన్ బ్లడ్ టైపింగ్. ఓకే, నిటిలేమి, హెమోలిసిస్ మరియు చల్లని అగ్యుటినేషన్ అన్ని రక్త టైపింగ్లో తప్పుడు నెగిటివ్ ఫలితాలకు కారణము అవుతాయి. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్? బ్లడ్ బ్యాంక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ డి, బోత్ ఏ అండ్ బి అండి. టు కలెక్ట్ ద బ్లడ్ ఫ్రమ్ డోనర్స్, టు ప్రొవైడ్ అ బ్లడ్ ఫర్ ట్రాన్స్ఫ్యూషన్. అంటే రక్తాన్ని సేకరించడం, దాతల నుండి సేకరించిన రక్తాన్ని రక్త సరఫరా లేదా అవసరం ఉన్న వారికి రక్తాన్ని ఎక్కించడము. ఇంపార్టెంట్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఏ బ్లడ్ బ్యాంక్ ఈజ్ టు కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ డోనర్స్ అండ్ ప్రొవైడ్ ఇట్ ఫర్ ట్రాన్స్ఫ్యూషన్ వెన్ నీడెడ్. అవసరం ఉన్నప్పుడు రక్త మార్పిడులను అందిస్తుంది. వాట్ బ్లడ్ కాంపోనెంట్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ క్లాట్ ఫార్మేషన్? రక్తం గడ్డగట్టడానికి ప్రాథమికంగా బాధ్యత వహించే రక్త భాగం. ఆప్షన్ డి, ప్లేట్లెట్స్ అండి. నెక్స్ట్ వన్. హౌ ఈజ్ అ బ్లడ్ టైప్ ఓ కన్సిడర్డ్ ఇన్ అ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్? రక్తం ఓ రకము రక్త మార్పిడి వైద్యంలో ఎలా పరిగణించబడుతుంది? యూనివర్సల్ రెసిపెంట్, యూనివర్సల్ డోనర్, రేర్ బ్లడ్ టైప్, నాట్ సూటబుల్ ఫర్ ట్రాన్స్ఫ్యూషన్. ఆప్షన్ బి అండి, యూనివర్సల్ డోనర్ అండి. ఓకేనా, విశ్వ దాతగా చెప్తాము, విశ్వ దాత. ఇంపార్టెంట్. బ్లడ్ టైప్ ఓ ఈజ్ considered the universal donor type because it lacks A and B antigens, making it compatible with all blood types. Okay,
అందరి నుంచి రక్తాన్ని స్వీకరించగలిగేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయండి. ఓకేనా, ఏ రకం రక్త గ్రూపు కలవారు. వాట్ ఈస్ ద స్టోరేజ్ టెంపరేచర్ ఫర్ రెడ్ బ్లడ్ సెల్స్? వాట్ ఈస్ ద స్టోరేజ్ టెంపరేచర్ ఫర్ రెడ్ బ్లడ్ సెల్స్? రక్త కణాల నిల్వ ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ బి అండి, 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్. 2 నుండి 6 డిగ్రీల సెల్సియస్. రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ స్టోర్డ్ ఎట్ టెంపరేచర్ ఆఫ్ 2 to 6 degrees Celsius to maintain their viability. రక్త కణాలను 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 6 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం ద్వారా వాటి ప్రామాణికతను కొలుస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ టెస్ట్ ఈజ్ ప్రిఫర్డ్ టు యాక్సెస్ ద కంపాటబిలిటీ ఆఫ్ డోనర్ అండ్ రెసిపియెంట్ బ్లడ్? రక్తదాత మరియు గ్రహీత రక్తం యొక్క అనుకూలతను అంచనా వేయడానికి ఏ పరీక్ష చేస్తారు? ఇంపార్టెంట్ అండి. క్రాస్ మ్యాచ్ టెస్ట్, కూమ్స్ టెస్ట్, హిమోగ్లోబిన్ టెస్ట్, ప్లేట్లెట్ కౌంట్. ఆప్షన్ ఏ అండి, క్రాస్ మ్యాచ్ టెస్ట్ అనేది చేస్తారు. ద క్రాస్ మ్యాచ్ టెస్ట్ ఈజ్ పర్ఫార్మ్ టు యాక్సెస్ ద కంపాటబిలిటీ బిట్వీన్ డోనర్ అండ్ రెసిపియెంట్ బ్లడ్ బిఫోర్ ఏ ట్రాన్స్ఫ్యూషన్. ఓకేనా, రక్త మార్పిడి ముందు దాత మరియు గ్రహీత రక్తం మధ్య అనుకూలత, క్రాస్ మ్యాచ్ అంటే ఈ రెండు సరిపోతున్నాయా లేదా అనేటువంటి టెస్ట్ అయితే చేస్తారండి. దీన్నే క్రాస్ మ్యాచ్ టెస్ట్ అంటారు. వాట్ ఈస్ ద ప్రైమరీ యూజ్ ఆఫ్ ల్యూకోఫెరేసిస్? ల్యూకోఫెరేసిస్ యొక్క ప్రాథమిక ఉపయోగం ఏంటండి? ఆప్షన్స్ టు కలెక్ట్ వైట్ బ్లడ్ సెల్స్. చూద్దాం. Leukophoresis is primarily used to collect white blood cells for patients with a certain medical conditions. కొన్ని వైద్య పరిస్థితుల్లో ఉన్న రోగులకు రక్త కణాలను అంటే వైట్ బ్లడ్ సెల్స్ని కణాలను సేకరించడానికి ల్యూకోఫెరేసిస్ ప్రధానంగా ఉపయోగిస్తారండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్టోరేజ్ టైం ఫర్ ఓల్ బ్లడ్? అంటే రక్తాన్ని ఎంత సమయం గరిష్టంగా నిల్వ చేయవచ్చు? ఎన్ని రోజులండి? 21 days, 21 రోజులు. Whole blood can be stored for a maximum 21 days under appropriate conditions. స్థిరమైన పరిస్థితులలో మాత్రమే 21 రోజులు నిల్వ చేయవచ్చు. What type of blood donation is the most common in emergency situations? అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర సాధారణ రక్తదానం ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. సో జెనెసిక్ డొనేషన్. చూద్దాం. అలోజెనిక్ డొనేషన్ వేర్ బ్లడ్ ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ వాలంటీర్స్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. అంటే వాలంటీర్స్ నుంచి, స్వచ్ఛంద రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించే అలోజెనిక్ దానము అత్యవసర పరిస్థితుల్లో సాధారణంగా ఉపయోగించబడుతుంది. వాట్ డస్ ద టర్మ్ క్రాస్ మ్యాచ్ మీన్స్ ఇన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్? రక్త మార్పిడిలో క్రాస్ మ్యాచ్ అంటే ఏంటండి? ఏం చేస్తారు? మ్యాచింగ్ డోనర్ అండ్ రెసిపియెంట్ బ్లడ్ అండి. రెండు సరిపోతున్నాయా లేదా అనేటువంటిది చూస్తారు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రిక్వైర్మెంట్ ఆఫ్ బ్లడ్ డొనేషన్? ఏది రిక్వైర్మెంట్ కాదు? గుడ్ హెల్త్, అట్లీస్ట్ 18 years old, weight above 50 kgs, రీసెంట్ సర్జరీ. ఆప్షన్ డి, రీసెంట్ సర్జరీ అనేది అవసరం లేదండి. గుడ్ హెల్త్ ఉండాలి, 18 years old ఉండాలి, weight above 50 kgs ఉన్నా సరిపోతుంది. బట్ రీసెంట్ సర్జరీ అనేది అవసరం కాదండి. ఓకేనా, నాట్ నెసెసరీ. రీసెంట్ సర్జరీ మే డిస్క్వాలిఫై ఏ పర్సన్ ఫ్రమ్ డొనేటింగ్ బ్లడ్ డ్యూ టు పొటెన్షియల్ హెల్త్ రిస్క్ అండి. ఓకేనా, అది నాట్ ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్ ఈజ్ సెపరేటెడ్ డ్యూరింగ్ బ్లడ్ ప్రాసెసింగ్? రక్త ప్రాసెసింగ్ సమయంలో క్రింది వాటిలో ఏది వేరుగా విడిపోతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆల్ ఆఫ్ ది అబోవ్. ప్లాస్మా, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. During blood processing, all components including plasma, red blood cells and platelets are separated for various uses. Next, how is blood stored to maintain its viability? దాని ప్రామాణికతను కాపాడడానికి రక్తాన్ని ఎలా నిల్వ చేయాలి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇన్ ఏ రిఫ్రిజిరేటర్ ఎట్ ఎ స్పెసిఫిక్ టెంపరేచర్.
Blood is stored in a refrigerator at a specific temperature to maintain its viability and prevent స్పాయిలేజ్. అంటే పాడవకుండా దాన్ని ప్రామాణికమైనటువంటి రిఫ్రిజిరేషన్ ఉష్ణోగ్రతలో మాత్రమే దాన్ని మనము ప్రిజర్వ్ చేయాలి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. నెక్స్ట్ రివిజన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. మీకు ఏదైనా టాపిక్ హార్డ్ అనిపించినా, సో ఇంకా దాని గురించి తెలుసుకోవాలి అనిపించిన కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏ కామెంట్స్ అయితే ఎక్కువగా వస్తాయో, ఏ టాపిక్ పైన వస్తాయో తప్పకుండా దానిపైన నెక్స్ట్ డే మార్నింగ్ అయితే క్లాస్ చేయడము జరుగుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. మన యాప్లో కోర్స్ ఆఫర్ అయితే ఈ రోజుతో ముగుస్తుందండి. సో ఈరోజు ఆఫర్ ఉంటుంది, రేపటితో కంప్లీట్ అవుతుంది కాబట్టి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.